కేటాయించిన భూములు కొనుగోలుదారులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకుని తమకు న్యాయం చేయాలని కొనుగోలుదారులు వేడుకుంటున్నారు. 2009లో భూసేకరణ కింద కొంత భూములు తీసుకుని దానికి నష్టపరిహారంగా సర్వే నెంబర్ 34-35లో కొంత భూమిని కేటాయించారన్నారు. 2012లో అది అనుమతులు లేకుండా కేటాయించిన భూములని విజిలెన్స్ విచారణలో ఉందని చెప్పడంతో హక్కుదారులు కంగుతిన్నారు. కొనుగోలుదారులపై అన్యాయంగా పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకుని గృహ నిర్మాణానికి అవసరమయ్యే రహదారులు, డ్రైనేజ్, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులు కోరుతున్న బాధితులతో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. 2009లో VMRDA స్వీకరించిన భూ స్వీకరణలో కొంతమంది రైతులకు ఎకరానికి 750 గజాలను కేటాయించడం జరిగింది. అయితే ఆ దాంట్లో చాలా అవతకులు జరిగినాయి. దానికి కొన్న బాధ్యతలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. భూసేకరణ నిమిత్తం భూసేకరణ టైంలో రైతులకి కూడా వాళ్ళు గజానికి 500 రూపాయలు తీసుకుని 750 గజాల చొప్పున రిజిస్టర్ చేశారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా వాళ్ళు అన్కండిషనల్గా ఆ సేలబుల్ రైట్స్ తోటి వాళ్ళకి రిజిస్టర్ చేశారు. వాళ్ళు ఓపెన్ మార్కెట్లో అమ్మారు. ఆ రైతులు ఏదైతే వాళ్ళకి అలాట్ అయిందో, ఏదైతే రిజిస్టర్ అయిందో అది ఓపెన్ మార్కెట్లో అమ్మితే నేను కొన్నాను. నేను ఒక 600 గజాలు ఆ రకంగా ఉన్నటువంటి ఓడా సైడ్ కొనుక్కోవడం జరిగింది. అది కొనుక్కొని ఆ రోజున మార్కెట్ రేటు గజానికి 5,000 చొప్పున రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. నేను 2011లో రిజిస్టర్ చేయించుకున్నాను. 2012-13లో ఓడాలో ఏదో ఫ్రాడ్ జరిగిందని, ఓడాలో ఫ్రాడ్ లాంటిది జరిగిందని, ఈ రిజిస్ట్రేషన్లన్నీ చెల్లవని, ఎవరైతే రైతులకు ఇచ్చారో అవన్నీ చెల్లవని, అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చి అవన్నిటిని కోర్టులో క్యాన్సిలేషన్ పెట్టారు. క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిలేషన్ పెట్టి దాని మీద మీరు కోర్టుకి వెళ్ళటం ఏమైనా జరిగిందండి? ఒకసారి వాళ్ళు క్యాన్సిలేషన్ పెట్టి ఎవరైతే ఆ రోజున వాళ్ళు ఎవరికి అలాట్ చేశారో వాళ్ళు ఆ రోజున పనిచేసిన అఫీషియల్స్, ఆ రోజున వీసీ వాళ్ళందరినీ పార్టీల కింద చేర్చి కోర్టులో సూట్లు వేశారు. యాక్చువల్గా ఎవరైతే ఎలాంటి ఉన్నారో వాడి దగ్గర ల్యాండ్ లేదు. ఎంచేత అప్పటికే వాళ్ళు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. అమ్ముకొని ఎవడైతే కూడా నమ్మి కొనుక్కున్నాడో వాడికి ఈ జరిగే విషయాలు ఏమీ తెలియవు. అదే భూసేకరణలో ఏమైతే ల్యాండ్లు కేటాయించారో ఆ ల్యాండ్లను వారు వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి వీరు ఉడా అంటే అదొక గవర్నమెంట్ సంస్థ కాబట్టి మేము ధైర్యంగా దాని మీద కొన్నాము. అయితే ఇప్పుడు వరకు కూడా దాని మీద 2012లో అవతవకలు జరిగాయి అంటూ ఉడా అధికారుల మీద విజిలెన్స్ వరకు కేసులు వేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎప్పటికైనప్పటికీ వాళ్ళైతే భూములు కేటాయించారు కాబట్టి మేము వాళ్ళని నమ్మి మేము తీసుకున్నాము. ఇప్పటికీ కూడా దాని మీద లేఅవుట్ల మీద లేదు. ఇంకా ఉడా వాళ్ళు కూడా మా దాంట్లోనే ఉందని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు ఏదేమైనప్పటికీ మీరు కేటాయించిన భూములు కాబట్టి మాకు న్యాయం జరిగించండి, మాకు అక్కడ లేఅవుట్ వేసి ఉన్నందుకు మాకు పర్మిషన్ ఇప్పించండి అంటే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.